తెలంగాణ ఎన్నికలు ఇవాళతో ముగుస్తాయి. ఎల్లుండి కౌంటింగ్ ఉంటది. ఆ తర్వాతన మాక్సిమం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్లేస్‌లో బీఆర్ఎస్, ఆ తర్వాత ప్లేస్‌లో బీజేపీ. అయితే బీజేపీ సెకండ్ ప్లేస్‌కొచ్చేస్తే బీఆర్ఎస్ పని బస్ స్టాండ్ అయిపోయినట్టే. అట్లా రావాలన్నటువంటి ఉద్దేశ్యం కాంగ్రెస్‌కి ఉంది. అలా ఎదగాలన్నటువంటి తపన భారతీయ జనతా పార్టీకి ఉంది. అక్కడ జరుగుతోంది. అదే సందర్భంలో అదయిపోయాక ఆంధ్రాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎందుకంటే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే పక్కా ప్రణాళికతోనే ముందుగానే రివర్స్‌లో ఉన్నారు. హిందుత్వ సెంటిమెంట్‌ని చాలా బలంగా చూపెట్టబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లోకల్స్‌లో రాజకీయ సమాధి చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఊరు రోజు కూడా ఈనాడు జ్యోతి ఈ ఎలక్షన్స్ అయిపోయేదాకా కూడా ఈ వార్తలు రాస్తూ ఉంటాయి. ఆ చార్జ్ షీట్‌లో ఉన్నటువంటి సిట్ తప్పు చేసింది, సిట్ తప్పు చేసింది అంటూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని డిఫెన్స్‌లో పడేస్తారు. తద్వారా వ్యతిరేకంగా మాట్లాడక తప్పని పరిస్థితి సృష్టిస్తారు. అదే సందర్భంలో ఇటు పక్కన జగన్ దుర్మార్గుడు, ఇట్లాంటోడికేస్తే మీరు పాపం తగులుతది మీకు. మీరు నాశనం అయిపోతారు అనేటటువంటి కాన్సెప్ట్‌ని మౌత్ పబ్లిసిటీ ద్వారా సెంటిమెంటల్‌గా తీసుకొస్తారు. ఓవరాల్‌గా పల్లెలని టచ్ చేసి 100% విజయాలు సాధించడం ద్వారా అదిగో వైసీపీ పనైపోయింది. దేవుడు కొట్టిన దెబ్బిదిగో, దేవుడిచ్చినటువంటి దెబ్బిదిగో అని చూపెట్టబోతూ ఉన్నారు. దానికి ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వైసీపీలో ఉంటే మీరు పాపాత్ములవుతారన్నటువంటి కోణంలో తీసుకువెళ్ళబోతున్నారు.